వరంగల్ నడి బొడ్డులో కనివిని ఎరగని రీతిలో నా భూతో నా భవిష్యత్తు అన్న రీతిలో ఈ బహిరంగ సభ రైతు సంఘర్షణ సభ జరుగుతూ ఉంది. గతంలో 20 సంవత్సరాల కింద ఇదే గ్రౌండ్లో ఆర్ట్ కాలేజ్ గ్రౌండ్లో శ్రీమతి సోనియా గాంధీ గారు కూడా ఆ రోజు బీసీ గర్జనకు రావడం జరిగింది. ఆ రోజు సోనియా గాంధీ వచ్చిపోయినప్పుడు ఏ విధంగా అయితే ఉందో ఈ సభ అంతకన్నా అదే విధంగా ఈరోజు ఈ సభ ఈ గ్రౌండ్లో లక్షలాది మంది రావడం జరిగింది. ఏదేమైనా కానీ ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ ఎక్కడుందని, కాంగ్రెస్ ఎక్కడుందో ఇక్కడికి వస్తే తెలుస్తుంది ఇక్కడ ఉందని. ఏదేమైనా కానీ వీరు అరిచేతిలో వైకుంఠం చూసి ఎన్ని వాగ్దానాలు చేసిండు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నాడు, దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, మైనార్టీలకు రిజర్వేషన్ 12% ఇస్తా అన్నాడు. ఏమైనా ఇచ్చిండా? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాడు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వలేదు. కేవలం బంగారు తెలంగాణ కేవలం వాళ్ళ కుటుంబం బంగారు తెలంగాణ అయింది. నీళ్లు నిధులు నియామకాలన్నీ నీళ్లు నిధులు ఎవరికి వచ్చినాయి? ఈ రాష్ట్రం మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తీర్చిదిద్దింది ఎవరు? 70 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే 70 ఏళ్లలో చేసిన అభివృద్ధిని మీరు 7 ఏళ్లలో నాశనం చేసి అమ్ముక తింటురు. అక్కడ మోదీ, ఇక్కడ केसीआर, सीएम झूठा पीएम झूठा, दोनों मिलके देश को लूट रहे। लूटने वालों को सबक सिखाने का समय आया। हिंदुस्तान के सरजमी के अंदर कांग्रेस मुक्त कर दे। कांग्रेस मुक्त इसका बाप नहीं कर सकता, इसका परदादा नहीं कर सकता। कांग्रेस है बोल के तेलंगाना है इनको। पार्लियामेंट के अंदर कांग्रेस ने ये तो जन्म में तेलंगाना नहीं आता। ఎప్పుడు 10 జన్మలు వచ్చినా కానీ తెలంగాణ రాకపోతుండే. ఆ అమ్మ తల్లి సోనియా గాంధీ తెలంగాణ వచ్చారు. ఆ రోజు పార్లమెంట్లో మేము ఎంపీలమందరం ఉన్నాము, మా సాక్షిగా మేము చెప్తా ఉన్నాము. ఆ బిల్లు చింపేస్తుండే. మీరా కుమారి గారు ఆ రోజు లోక్సభ అధ్యక్షురాలిగా, అదే విధంగా సుశీల్ కుమార్ సిండే గారు బిల్లు చదవడం జరిగింది. ఆ బిల్లును చింపడానికి పేపర్ స్ప్రే కొట్టిరు. పొన్నం ప్రభాకర్ గారు కళ్ళు పోతుండే ఆ రోజు. ఏదేమైనా కానీ అన్ని అడదొడుకులను ఎదుర్కొని ఈరోజు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. సోనియా గాంధీ గారి నాయకత్వం. తెలంగాణ ఎవరిచ్చిర్రు? తెలంగాణ ఎవరిచ్చిర్రు? సోనియా గాంధీ గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ, राहुल गांधी। खुदा बकस देता है जिसका किस्मत खराब है, वो हरगिज नहीं बकसता जिसका नीयत खराब है। मोदी का नीयत खराब है, केसीआर का नीयत खराब है, खुदा नहीं बकसता इन लोग। मुद्दई लाख बुरा चाहे तो क्या होता, वही होता है जो मंजूर खुदा होता है। फानूस बन के जिसकी हिफाजत हवा करे, वो शम्मा क्या बुझे जिसे रोशन खुदा करे। आयात लेके चलो, कायनात लेके चलो, चले तो सारे जमाने को साथ लेके चलो। कांग्रेस पार्टी, सोनिया गांधी। हाय फ्रेंड्स, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.